అందరం పొలం వెళ్ళేవాళ్ళమేనా మేడం మేమంతా. సరే వెళ్ళినాక ఇలా ధ్యానం చేసుకోవాలి, కూర్చోవాలి అన్నాడు. కళ్ళు మూసుకోవడం అంటే ఏంటో మాకు తెలియదు, అసలు ఎప్పుడు వినలేదు. అంటే ఏం కాదమ్మా, కూర్చోండి, రోజు మీకు అలవాటు అవ్వడానికి ఫస్ట్ ఓ పావు గంట పెడదాం, తర్వాత మెల్లమెల్లగా పెట్టుకుందాం. 40 రోజులు మాత్రం 41 రోజు చేసుకోవాలి, ఇది మండలం లాగా చేసుకుంటే మీకు ఈ మధ్యలోనే మీకు అర్థమైపోయింది, తెలిసిపోయింది అన్నారు. సరేని అనుకున్నాము. సరేలే అని చెప్పి టైం మెయింటైన్ అనేవరకే మేమందరం రైతులం పొలం వెళ్ళాలి. మేము అంటే మీ సైన్స్ మీరు నిర్ణయించుకుని టైం అన్నారు. సరే మేము రోజు 6ంటికి వస్తాం ఇంటికి, గంటలో పని చేసుకొని 7ంటికి వస్తాం. 7 నుంచి 8 వరకు ధ్యానం చేయటం, 9 వరకు క్లాసు, ఒక గంట, 8 నుంచి 9 వరకు. సర్లేని ఒప్పుకున్నారు. కానీ మాస్టర్లు రావాలంటే పాపం ఎంత దూరం నుంచి, మాకు అప్పుడు కొత్తగా ఏం తెలియదు కాబట్టి మా టైం చెప్పాం. వాళ్ళు ఇష్టపడ్డారు. ఇంకా లోకల్లో వాళ్ళ దగ్గర వాళ్ళందరినీ అలాగే పిలిపించారు. ఇక అట్లాగే వచ్చాము. 10 రోజుల వరకు మాకు ఏం అర్థం కాల. వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, వినేవాళ్ళు. కాకపోతే ఈరోజు మీకు ఎందుకంటే మీరు కొత్త కాబట్టి నా అనుభవాలు నా గురించే చెప్తాను నేను. ఇంకెందుకంటే మీకు కూడా కొంచెం తెలియాలి, మీకు కూడా కొంచెం ముందు ఎందుకు ఇలా నాలాగా మీలాగా 2023లో మేము 2023 ఫిబ్రవరి 9వ తారీఖు మేడం. అదే ఇప్పుడు ఎవరన్నా అడిగినా నా పుట్టినరోజు అయితే నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఇది చెప్పుకుంటాను మేడం. ఈ ధ్యానం మొదలుపెట్టిన రోజు నుంచి పుట్టినరోజు అని చెప్పుకుంటాను మేడం, నా పుట్టినరోజు అని. అంత ఆనందంగా ఉంది. ఎందుకంటే ధ్యానం వెనక ఎంత ఉందనేది వచ్చినాకే తెలిసింది. ఎంత బాగా తెలిసిందంటే అంత బాగా తెలిసింది. ఎన్ని బాధల్లో ఉండాము, ఎన్ని కష్టాల్లో ఉండాము, ఎన్ని చికాకుల్లో ఉండాము. నాకు 3 పిల్లలు, ఫస్ట్ అమ్మాయి, తర్వాత అబ్బాయి, 2 అబ్బాయిలు అనమాట. ఇప్పుడు 3 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పిల్లలు, అమ్మాయి గారు అబ్బాయికి కూడా ఇంజనీర్ చదువు అయిపోయి జాబ్ కూడా చేస్తున్నాడు. మొత్తం హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్లో చిన్న బాబు వెళ్ళక ముందు ఫ్యామిలీ నా దగ్గర ఉండేవాడు. ఆయన డిగ్రీ చదివేవాడు. ఏ జాబుల్లోకి వెళ్తున్నా ఒక 4 నెలలు 3 నెలలు చేసి వెనక్కి వచ్చేవాడు. మరి అలా ఉండేవాడు. ఫ్యామిలీ అంటే మరి నేను భరాయించుకోవటమే కదా, కష్టాల్లోనే ఉన్నాం తెలియదు. ఈ ధ్యానంలోకి వచ్చిన కాడి నుంచి ఇక నేను ఎప్పుడైతే మొదలు పెట్టానో ఒక్కొక్కటి ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క రకంగా ఎన్ని రకాలుగా చెప్తుంటే ఎంత ఆనందంగా ఉండేదో నాకు 10 రోజులు అర్థం కాలేదు. మా బ్యాచ్ పక్కనుండే బ్యాచ్కి కూడా సరిగ్గా అర్థం కాక ఎరుకులో ఉండాలి అంటే ఎరుకులో ఏంటి మల్లేశ్వరి అని అంటే ఏమోనే, ఎవరిని అడిగితే పొరుగు పోయితేమో ఏం తెలిసిద్దిలే, ఎవరిని అడగొద్దులే అని. అంటే అంత చదువులే ఎదగలేదు కాబట్టి, మాకు లేదు కాబట్టి ఎరుకు అనేది కూడా మాకు తెలియలేదు మేడం. అలా చెప్పేవాళ్ళు. తర్వాత ఏమో శ్వాసను గమనించమనేవాళ్ళు. శ్వాసను గమనించమని అంటే ప్రాణం ఉందా లేదా చూసుకోమంటున్నారేమో అనుకునేవాళ్ళం మేడం. అట్లా అనుకునేవాళ్ళం. సరేలేనని చెప్పి అట్లా సర్లే ఎవరిని గమనించదులేని సర్లే అనేది చేసుకుంటూ వస్తున్నాం. అలా 10 రోజులు మాస్టర్లు రోజుకు